గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంలో టెక్నికల్ పొరపాట్లు సంభవించాయా లేక ఎవరైనా జీపీఎస్ను ప్రభావితం చేస్తున్నారా? భారత వైమానిక విభాగం జారీ చేసిన హెచ్చరిక సంచలనంగా మారింది. జీపీఎస్ సిగ్నల్స్లో జోక్యం చేసుకోవటం లేదా జీపీఎస్ సమాచారాన్ని తప్పుగా చెప్పే అవకాశాలు ఉన్నాయంటూ వైమానిక విభాగం తన సిబ్బందిని అప్రమత్తం చేస్తూ నోటం జారీ చేసింది. వైమానిక సిబ్బందికి నోటీసులు జారీ చేసే ప్రక్రియనే నోటంగా చెప్తారు. ఢిల్లీ, ముంబై వాయు మార్గాల్లో ఇలా జీపీఎస్ ఇంటర్మీడియట్ స్పూపింగ్లు జరిగిన మీదట తాజాగా కోల్కతా వాయు మార్గంలోనూ ఇలాంటి రాంగ్ సిగ్నల్స్ కనిపించాయి. వైమానిక విభాగం జారీ చేసిన ఈ నోటం ఈ నెల 17 వరకు అమల్లో ఉంటుంది. ఈ నోటం జారీకి గల నేపథ్యాన్ని పరిశీలిస్తే గత వారంలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ జీపీఎస్ స్పూఫింగ్ ఇన్సిడెంట్స్ నమోదయ్యాయి. ఇక విమాన సిబ్బందికి తప్పుడు సంకేతాలు పంపి మీరు ఇక్కడ ఉన్నారని తప్పుదారి పట్టించడమే స్పూఫింగ్. ఇలాంటి ఘటనలు ఈ 5-6 రోజుల్లో నమోదయ్యాయి. దేశంలోనే అత్యంత బిజీగా ఉండే ఈ ఎయిర్పోర్ట్లో రోజుకు 1500కు పైగా విమానాలు రాకపోకలు సాగిస్తాయి. ఈ స్పూఫింగ్తో 800కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో భంగం కలిగింది. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం ఏర్పడినందున పైలట్లతో పాటు ఎయిర్లైన్స్ అన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ నోటం జారీ చేసింది. తాజాగా కోల్కతా వాయు మార్గాల్లో కూడా ఇలాంటి సమస్యలను గుర్తించారు. ఫలితంగా ఈ ప్రాంతంలో కూడా అన్ని విమానాలు రూట్ మార్పులకు కానీ లేదా ఆలస్యాలను కానీ ఎదుర్కోవచ్చని ఆందోళన వ్యక్తమవుతుంది. జీపీఎస్ సిగ్నల్ జామింగ్, స్వూపింగ్, సిగ్నల్ లాస్, ఇంటిగ్రేటెడ్ ఎర్రర్ వంటి రాంగ్ సిగ్నల్స్ కారణంగా పైలట్లు కన్ఫ్యూజ్కి గురవుతారు. దీంతో విమానాలు దారి మళ్లటం, రాంగ్ లొకేషన్లో ఉన్నట్లు చూపించడం వంటి ప్రమాదాలకు దారితీస్తుంది. ఆ ప్రమాదాల తీవ్రత ఎలా ఉంటుందో కూడా అంచనా వేయటం కష్టమని నిపుణులు అంటున్నారు. ఇది క్రాస్ బోర్డర్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లేదా ఇల్లీగల్ జామర్స్ వల్ల జరిగాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.